తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి. శ్రీకళ్యాణ పరంపరాస్పదము శ్రీకళ్యాణ పరంపరాస్పదము రాశీభూత విజ్ఞానమున్ లోకాధీశ్వర లోకజాల సృజనాలోలత్వ సంహార లీలా కార్యాలయ దివ్య పంకజము శ్రీలక్ష్మీ స్థిరావాసమున్ నాకుందిక్కగు వెంకటేశ పదమున్ ధ్యానింతు వాగర్థినై. ఏ జన్మలోనైనా ఏ స్థితిలోనైనా పొట్టకై నీ కాళ్ళు పట్టుకొనను. కౌటుంబికమైన కష్టాలలో చిక్కి కౌటుంబికమైన కష్టాలలో చిక్కి 10 రూకలకు కాళ్ళు పట్టుకొనను. సాహితీ మిత్రులు మంచి పదం వచ్చినప్పుడు స్పందిస్తే ఆ స్పందన కవిలో ఇతర పృచ్ఛకులు మరింత ఉత్తేజం వస్తుంది. చప్పట్ల వల్ల మన చేతులు ఏమి అరిగిపోవు, కరిగిపోవు, జారిపోవు. దయచేసి మంచి అంశం వస్తే చప్పట్లు కొట్టండి. ఏ జన్మలోనైనా ఏ స్థితిలోనైనా పొట్టకై నీ కాళ్ళు పట్టుకొనను. కౌటుంబికమైన కష్టాలలో చిక్కి 10 రూకలకు కాళ్ళు పట్టుకొనను. నడి సంద్రమందున బడబాగ్నిలోబడి పాహిమామ్మని కాళ్ళు పట్టుకొనను. యమదూతలే తెంచు సమయంబుడాసిన యమదూతలే తెంచు సమయంబుడాసిన ప్రాణాలకై కాళ్ళు పట్టుకొనను. కానీ అమ్మా, అక్షరములకు దూరమైనట్టి బ్రతుకు వలదు వలదని నీ కాళ్ళు పట్టుకొనేదా. అక్షరములకు దూరమైనట్టి బ్రతుకు వలదు వలదని నీ కాళ్ళు పట్టుకొనేదా. అక్షర జ్ఞానమిమ్ము నాకమ్మవాణి దాన సమకూరు ఈప్సితార్థంబులెల్లా. ఈ అవధాన పద్ధతి మహీతలమందున మాడభూషిచే ఆయువు పొంది వర్ధిలే. మహాత్ములు తిరుపతి వెంకటేశ్వరుల్ కాయమునిచ్చినారు. ఋషికల్పుడు సుబ్బన రత్నభూషితం చేయగ విస్తరిల్లినది. చేకొనిరెందరో వారినెన్నుదున్. వేద సంబంధమైనటువంటి అవధానాన్ని సాహిత్యానికి అనువర్తింపజేసినటువంటి వారు మొట్టమొదట కోలాచల మల్లినాథసూరి గారు. ఆ తర్వాత చెరిగొండ ధర్మన, భట్టుమూర్తి మొదలైనటువంటి వారందరూ అవధానాలు చేశారు. ఆధునిక కాలంలో ఇప్పుడు మనం వేదిక మీద ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఈ అవధానాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి వారు మాడభూషి వెంకటాచార్యులు వారు. వారు మొట్టమొదట అవధానం చేస్తుండగా దేవులపల్లి సోదర కవులు చూశారు. ఈ విధంగా మన సంస్థానంలో ఎవరైనా చేస్తారా అని వాళ్ళ రాజుగారు అడిగితే మేము చేస్తాం, రేపే చేస్తాం అన్నారు. అంటే ఒక మొదటి రోజు మాడభూషి వారి అవధానం జరిగితే మరుసటి రోజే దేవులపల్లి వారి అవధానం జరిగింది. దేవులపల్లి సోదర కవులు జంటగా చేశారు. ఆ తర్వాత వాళ్ళు చేస్తుండగా చూసినటువంటి వాళ్ళు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, వెంకటరామకృష్ణ కవులు, వేలూరి శివరామశాస్త్రి, సిరిసినహల్ కృష్ణమాచార్యులు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఇట్లా ఒకరా ఇద్దరా తీర్థఘట్టాల్లాంటి వారందరూ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఉన్నాం. సరిగ్గా చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు పరమపదించినటువంటి రోజున ఆయన ఆత్మే తనలో ప్రవేశించిందా అన్నట్లు
మదనపల్లి బీటీ కాలేజీలో అవధానం చేసినటువంటి వారు సివి సుబ్బన్న శతావధాని గారు. మళ్ళీ అవధానానికి తిరుపతి వెంకట కవుల తర్వాత ఆ వైభవం ఉంటుందో ఉండదో అని ఒక దిగులుతో ఉన్నటువంటి ఆంధ్ర జాతికి నేనున్నానని నేల 4 చెరుగుల అవధాన భారతిని తిప్పినటువంటి వారు సివి సుబ్బన్న శతావధాని గారు. వారి శిష్యరికంతో అవధాన రంగానికి మొట్టమొదట పద్మశ్రీని సముపార్జించి పెట్టినటువంటి వారు కళారత్న డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారు. వారి ఆశీర్వాదంతో ఈ రోజున నేను వేదిక మీద కూర్చొని ఉన్నాను. కాశీ గంగా మాత రాశీకృత భక్త పాద రజముల వెట్లో ఆశావాదియునా కటులాశీసులనిచ్చి నిల్పే అవధానమునన్. వారి పాదపద్మాలకు నమస్కరించి ఈ అవధానం జగజ్జేగీయమానంగా వెలుగుతూ ఉంది. అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా యువతరాన్ని అవధానులుగా తయారు చేసేటువంటి బాధ్యతను స్వీకరించి చేస్తూ ఉన్నాం. ఆ అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా తయారైనటువంటి వారే మన డాక్టర్ బోరెల్లి హర్ష కూడా. అవధానం అంటే కేవలం సాహిత్య రంగంలో ఉండేవాళ్ళు మాత్రమే చేస్తారు అనడానికి మినహాయింపుగా డాక్టర్ చదువుతూ అవధానాలు చేసినటువంటి హర్ష, ఇంజనీరింగ్ చదువుతూ అవధానాలు చేస్తూ ఉన్నటువంటి సాహిత్, మరొక డాక్టర్ చదువుతూ ఉన్నటువంటి సుధన్వ, సంస్కృతం చదువుతూ అవధానాలు చేస్తూ ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అవధానాన్ని తరువాత తరానికి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి తరుణంలో ఈ సంస్థలన్నీ రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేకపోతే ఇవి ఏమవుతాయి కళలు అని దిగులు పడిపోయినటువంటి సందర్భంలో ఆ అమావాస్య చీకట్లను తొలగిస్తూ ఒక్క చంద్రుడు ఉదయించాడు. ఆ చంద్రోదయమే ఈరోజు మనల్ని అందరినీ ఇక్కడ కలిపింది. పత్తివో బులయ్యా పత్తివో బులయ్య పరమనిష్టను సల్పే, పత్తివో బులయ్య పరమనిష్టను సల్పే చంద్రబాబు గారి జన్మదినము. పత్తివో బులయ్య పరమనిష్టను సల్పే చంద్రబాబు గారి జన్మదినము. వారి 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 వారలకెల్లా వారి 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 వారలకెల్లా శుభము గల్గుగాత శోభమీరా. అందరికీ శుభం కలగాలని ఆకాంక్షిస్తూ మనం అవధానంలోకి ప్రవేశిద్దాం. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా అవిచ్ఛిన్న సంప్రదాయార్తినై ఈ అష్టావధాన సాహితీ క్రతువును నిషిద్ధాక్షరితో ప్రారంభించే ముందు ప్రాశ్నికోత్తములందరికీ కూడా ఇచ్ఛా జ్ఞాన క్రియలన్ సచ్చారిత్రంబుగల్గు సద్గుణ ఖనులౌ పృచ్ఛకవర్యుల గొలిచెదా మచ్చిక ఘటింపుడనుచు మన్ననతోడన్. అందరికీ నమస్కారం చేసి పెద్దలు ఒక్క నిమిషం కందన ఓలు పట్టణ ప్రముఖులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఇంతకు ముందే మనం కందుకూరి పురస్కారాలు అందుకున్నటువంటి వాళ్ళకి సన్మానం చేసాం. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది పురస్కారాలు అందుకున్నటువంటి కళాకారులందరికీ కూడా మొత్తం రాష్ట్రం అంతా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ప్రత్యేకించి కళారత్న పురస్కారం మేమిద్దరం అటు పత్తి ఓబులయ్య గారు నాటక రంగంలో, అవధాన రంగంలో నేను అందుకున్నాం. మాకు మేమే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవధానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం మిత్రులారా, ఒక మహానాయకుడు అవతరించిన రోజునే
మన కర్నూలు జిల్లాలో ఒక మహానటుడు పుట్టినాడు ఈరోజు. ఎవరో చెప్తారు ఎవరైనా? ఆయన వెంట తిరిగి నాటకాలు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరికి గుర్తులేరు. ఆయన నేను గుర్తు చేయాల్సిన అవసరం వచ్చే ఒక్క విషయమే. ఎం సంజన్న 24/1949 ఆయన జన్మించినాడు. ఆయన ఒక్కసారి సంస్మరించుకుందామని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇంకా ఆర్థిక ప్రసంగం ఉండదు. ఓకే ఓకే. ముందుగా నిషిద్ధాక్షరాంశం అవధానం సుధాకర్ శర్మ గారు, జగద్విదితమైనటువంటి పండితోత్తములు. ఆయన ఇంటి పేరులో ఉన్నటువంటి అవధానాన్ని సార్థక్యం చేస్తూ చక్కగా అవధానాలు చేసినటువంటి వారు, ఎన్నో పద్య రచనలు చేసినటువంటి వారు, అద్భుతంగా అధ్యాపక వృత్తిలో రాణించినటువంటి వారు. వారు ఇప్పుడు నిషిద్ధాక్షరిని ఇస్తారు. ఎందుకంటే ఎంత పొగొడతాండో ఏమైనా కాకపడతాండో అని అనుకోవద్దండి. ఇదంతా కూడా స్వభావోక్తి, ఇక్కడెక్కడ అతిశయోక్తులు లేవు. నా నిషిద్ధాక్షరి అంశం గురించి ఏదైనా ఒక అంశం అడుగుతారు వాళ్ళు, ఏదో జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి చంద్రబాబు గారికి అని అడగచ్చు. అట్లా అడిగి వారు ఇక ప్రారంభం చేయమంటే చా రాకూడదు అంటారు, చా నిషేధం అంటారు. ఇక చంద్రబాబులో చా నిషేధం అంటే ఇంద్రబాబు అంటే చంద్రబాబు కాదు కదా. కాబట్టి దానికి ఏదో ప్రణాళిక వేసుకొని పద్యం కొనసాగించాల్సి ఉంటుంది. అక్షరాక్షర నిషేధం ఉంటుంది, ప్రత్యక్షర నిషేధం. ఈ నిషేధాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. సాధారణంగా సంస్కృతంలో అయితే అనుష్టుప్ ఛందస్సు అడుగుతారు, తెలుగులో అయితే కందపద్యం అడుగుతారు. ఆ కందపద్యానికి దాదాపు 12 నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నింటినీ దాటుకుంటూ, ఈ నిషేధాన్ని కూడా దాటుకుంటూ పద్యం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇదేంటంటే ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ గట్టు మీద మనం జరిగిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం అమావాస్య చీకట్లలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అన్ని రంగాల్లో. అట్లాంటి సమయంలో ఏం జరుగుతుందా అని అనుకున్నప్పుడు ఈ అమావాస్య చీకట్లను పోగొట్టి వెన్నెల కురిపించడానికి చంద్రబాబు గారు వచ్చారు. మరి ఆ వెన్నెల కేవలము పౌర్ణమి నాడే కాదు, మొత్తం అన్ని రోజులు చంద్రుని వెన్నెలలు ఆంధ్రదేశముపై ప్రసరింపజేసి ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానంగా నిలపాలని ఆకాంక్షిస్తూ నిషిద్ధం. మొదటి 2 అక్షరాలు మీరే వేసుకోవచ్చు ప్రాసతో కూడా. రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలపాలి. చంద్రుని వెన్నెల, దీంట్లో చంద్రుడు రావాలి, వెన్నెలు రావాలి, చీకట్లు రావాలి. చీకట్లు పోవాలి. చీకట్లు పోవాలి అంటే ముందు రావాలి, తర్వాత పంపించాలి. ఉన్నదాన్ని కదా పోగొడతాం, లేని దాన్ని ఏం పోగొడతాం? సరే, ప్రాస వరకు వేసుకోమన్నారు కాబట్టి ఈ రూ లకారం, లా నిషేధం. ప ప తకారం, క్ష పక్ష ఇరుపక్ష. మకారం, లా
అక్షరం వేసుకోండి. క్ష్య లక్ష్య ఇరుపక్ష లక్ష్య. మళ్ళా మకారమే. అవధాని గారు, ఆ, మీరు ఓ కళాశాల రజతోత్సవాల్లో అవధానం మొదలుపెట్టారు. ఇవాళ చంద్రబాబు గారి వజ్రోత్సవాల్లో అవధానం చేస్తూ ఉన్న మీరు త్వరలో వసంతోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. మరి ఈ 75 వసంతాలు నిండిన సందర్భంగా కర్నూలులో ఈ అవధాన నిర్వాహకులు టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుల వారు మీకు 75 వజ్రాలు ఏమైనా ఇస్తారేమో, మేము 8 మంది ఉన్నాము, మా 8 వజ్రాలు మాకు ఇస్తారా, లేకపోతే మొత్తం వజ్రాలు మీరే పట్టుకుపోతారా? మీరు జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు. గత జల సేతు బంధనం లేదు, ఇంకా సన్మానం అందుకే ముందే చేసేసారు. సన్మానం చేసేసిన తర్వాత ఇంకేదో ఇస్తారని అనడం కుదరదు కదా. సన్మానం అయిపోయింది, ఇంకా సన్మానం గురించి మాట్లాడద్దండి. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఇరుపక్ష లక్ష్య మా నిషేధం. కా క క లక్ష్య క లకార ల అర్త అర్త ఇరుపక్ష లక్ష్యకర్త వకారం గా ఇరుపక్ష లక్ష్యకర్తగా. 2 పక్షాలకు ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యానికి కర్తగా నిలిచినటువంటి వారు చంద్రబాబు గారు. ఇరుపక్షాలు అంటే ఏమిటి? అటు పాలకులు ప్రజలు ఇద్దరూ అభివృద్ధి చెందాలనే కోరుకుంటారు. కాబట్టి ఇరుపక్ష లక్ష్యకర్తగా. ఒక పాదం అయిపోయింది నిషిద్ధాక్షరంలో. తర్వాత సమస్య అనేది సాధారణంగా ఒక పద్యంలో ఒక పాదం ఇస్తారు. అది విరుద్ధమైనటువంటి అర్థం ఏదో ఉంటుంది, అందరికీ తెలిసినటువంటిదే. అదేంది గుండ్రాతికి కాళ్ళు వచ్చి గుడుగుడు నడిచెన్ ఇట్లాంటివి ఏదో అంటారు. గుండ్రా అని అడవి లోపల గుండ్రాయున్న ఎట్టి కోమలి ఎవరు అహల్య అండ్రాము పదము సోకిన గుండ్రాతికి కాళ్ళు వచ్చి గుడుగుడు నడిచెన్ అని చెప్పి అంటారు. అంటే రాముని పాదం తగిలితే ఆ గుండ్రాయిలాగా పడి ఉన్నటువంటి ఆవిడ గుడుగుడు నడిచింది అని చెప్పి అంటారు. ఈ విధమైనటువంటి పూరణలు ఉంటాయి. ఇప్పుడు పటేల్ గారు మహమ్మద్ ప్రవక్త గారి జీవితాన్ని అద్భుతంగా అందరికీ అందించినటువంటి వారు పద్య రూపంగా. పద్యం శాశ్వతమైనటువంటిది. అటువంటి శాశ్వతత్వాన్ని వారు సముపార్జించినటువంటి గొప్ప కవులు. వారు మన మధ్య ఉండడం ఎంతైనా ముదావహమైనటువంటి విషయం. వారు ఇప్పుడు సమస్యనిస్తారు. సభకు నమస్కారం. కానీ నేను ఇవాళ చంద్రబాబు విషయంలో నేనేమీ ఆలోచించలేదు, కానీ సాహితీపరంగానే ఆలోచించాను. అదే నేను అవధానుల వారికి అడుగుతున్నాను. గుదమిట సేదదీరని ముకుందుడే దీడ్చు కోర్కెలెల్లయున్. గుదమిట సేదదీరని ముకుందుడే దీడ్చు కోర్కెలెల్లయున్. గుదమిట సేదదీరని ముకుందుడే దీర్చును కోర్కెలెల్లయున్. కోర్కెలెల్లయున్. కోర్కెలన్నిటని కాదు, కోర్కెలెల్లయున్. ఏదైనా పర్వాలేదు, అంతా ఒకటే. కోర్కెలెల్లయున్. గుదమిట సేదదీరని ముకుందుడే దీర్చును కోర్కెలెల్లయున్. సదమల బుద్ధితోడ
సదమల బుద్ధితోడ సదమల బుద్ధితోడ మనసా వచసా సదమల బుద్ధితోడ మనసా వచసా కృతకర్మలన్నియున్ సదమల బుద్ధితోడ మనసా వచసా కృతకర్మలన్నియున్. అవధాని గారు, తిరుపతి వెంకట కవులు దోస మటన్ చెరింగియు దుందొడు కొప్పగా పెంచినారము మీసముల్ అన్నారు. మీరు తిరుపతి వాస్తవ్యులే, మీరు మీసముల బదులు గడ్డం పెంచినారేమిటి స్వామి? ఆ దుడుకుతనం కొంచెం తగ్గింది, వయసు మీద పడింది, అందుకని గడ్డం పెరిగింది, అంతే, ఇంకేం లేదు. సదమల బుద్ధితోడ మనసా వచసా కృతకర్మలన్నియున్ అని మనం మొదటి పాదం చెప్పినాం. ఏమి దకార ప్రాసే కదా. బుధమిట సేదదీరని ముకుందుడెదీర్చును కోర్కెలన్నియున్. అర్థమైపోయింది అందరికీ ఏమొస్తుందని. అది రైట్, అంతే. మొదటి పదం విన్నప్పుడు కొంచెం ఏమిటి పటేల్ గారు ఇట్లాంటి పదం ఇచ్చినారు అని చెప్పి అనిపిస్తుంది, కానీ ఏం కాదు, వారు మంచిని హృదయంలో నిలుపుకొని ఇచ్చారు. మనం కూడా అదే దారిలో వెళ్దాం. అంటే సాధారణంగా మనం కొన్నిటిని చూసినప్పుడు అవి విచిత్రంగానో అసహ్యంగానో లేదంటే విరుద్ధంగానో అనిపిస్తూ ఉంటాయి. కానీ కాస్త ఆలోచన చేస్తే అవి మనకెంతో అనుకూలంగా కూడా ఉంటాయి. అందువల్ల చూసిన వెంటనే మనం ఒక నిర్ణయానికి రాకూడదు. ఏ విధంగా వినదగుని ఎవరు చెప్పిన అంటారో అట్లాగే కనదగు ఎవరు చూపిన కనినంతనే వేగపడ. రైట్. ఇప్పుడు విద్వాన్ మారేడు రాముడు గారు చక్కని పద్యకవి. వారు దత్తపదిస్తారు, 4 పదాలు ఇస్తారు. ఆ పదాలని వారు అడిగినటువంటి ఛందస్సులో అడిగినటువంటి భావంతో పద్యాన్ని చెప్పడం దత్తపది. సభకు నమస్కారం. స్వస్తి, శ్రీరస్తు, శుభమస్తు, తథాస్తు ఈ 4 పదాలతో మన ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ స్వేచ్ఛాచందంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నా. స్వస్తి, శ్రీరస్తు, తదాస్తు, శుభమస్తు. స్వస్తి, శ్రీరస్తు, తదాస్తు, శుభమస్తు. జన్మదిన శుభాకాంక్షలు. స్వస్తి శ్రీలగు, స్వస్తి శ్రీలగు చంద్రబాబునకు, స్వస్తి శ్రీలగు చంద్రబాబునకు విశ్వంబెల్ల కీర్తించగా, స్వస్తి శ్రీలగు చంద్రబాబునకు విశ్వంబెల్ల కీర్తించగా. అవధాని గారు,
ఒక అత్తగారు కోడలతో అందట, స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయమ్మా, కాస్త సిమ్లో పెట్టు అందట. కోడలు వెంటనే చెప్పిందట, అత్తమ్మ సిమ్ నంబర్ 1లోనా సిమ్ నంబర్ 2లోనా అని. స్టవ్లోని సిమ్కు ఫోన్లోని సిమ్కు తేడా ఏమిటండి? పొంగును ఆర్పేది స్టవ్లో సిమ్ము, పొంగును రెచ్చగొట్టేది ఫోన్లో సిమ్ము. ఇప్పుడు వర్ణనాంశం ఆ పసుపులేటి నీలిమ గారు, వారిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఏమిటంటే, తరిగొండ వెంగమాంబ పేరుతో వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అన్నదాన కార్యక్రమాలు. అవన్నీ కూడా ఎంతోమంది అన్నార్తులకు, అంటే అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నటువంటి వాడు మనం ఏమిచ్చినా, ఎవరికి ఏమిచ్చినా చాలు అనేటువంటి మాట అనడు, కానీ అన్నం పెట్టినప్పుడు మాత్రమే చాలు అని అంటాడు. కాబట్టి గ్రహీతకు తృప్తినిచ్చేది అన్నదానం. అటువంటి అన్నదానాన్ని చేస్తూ ఉన్నటువంటి నీలిమ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు వర్ణనాంశం. ఓం శ్రీమాత్రే నమః. కళారత్న బిరుదు పొందిన పత్తి ఓబులయ్య గారిని మరిన్ని అవార్డులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అందుకోవాలని, దీంతో కాదు ఇంకా మరిన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే అవార్డులు అందుకోవాలని కళామ తల్లి ఆశీర్వదిస్తున్నట్టుగా ఒక వర్ణనాత్మకమైన పద్యం. ధన్యవాదాలు. పత్తి ఓబులయ్య గారు ప్రాభవంబు మీరగా. పత్తి ఓబులయ్య గారు ప్రాభవంబు మీరగా. మధ్యలో ఎక్కడైనా నగనం పడిందంటే ఉత్సాహం అవుతుంది, పడకపోతే సుగంధి అవుతుంది. పత్తి ఓబులయ్య గారు ప్రాభవంబు మీరగా. ఇప్పుడు మధుసూదనాచారి గారు న్యస్తాక్షరి అంశాన్ని వారు అడుగుతారు. వారు కూడా చక్కని పద్యాలు వ్రాయడమే కాకుండా అద్భుతంగా గానం చేయగలిగినటువంటి వారు. వారు ఇప్పుడు న్యస్తాక్షరిస్తారు. న్యస్తాక్షరి అంటే ఏదో ఒక పద్యపాదంలో ఇన్నో అక్షరం ఇది కావాలి అంటే, నిషిద్ధాక్షరులు అక్షరాలు వద్దన్నారు కదా, న్యస్తాక్షరులు ఈ అక్షరం కావాలి అని చెప్తారు. ఆ విధంగా ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క అక్షరం ఇస్తారు. ఆ వృత్తం ఏదో చెబుతారు, ఏ అంశంలో చెప్పాలో చెప్తారు. ఆ అక్షరాలని ఆ స్థానంలో వచ్చేటట్టు వారు కోరినటువంటి అంశంలో పద్యం చెప్పడమే న్యస్తాక్షరి. సభాయ నమః. ఉగాది పురస్కార గ్రహీతలు, కళారత్నులకు మరియు నాటక ఉత్తములకు అందరికీ హృదయపూర్వక అభినందనలు, వందనాలు. ఈరోజు న్యస్తాక్షరి అంశంలో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన గురించి మొదటి పాదము 1వ అక్షరము చం, అలాగే 2వ పాదము 2వ అక్షరము డ్రా, 3వ పాదము 10వ అక్షరము బా, 3వ పాదము 10వ అక్షరము బా, అలాగే 4వ పాదము 19వ అక్షరము బూ. ఉత్పలమాల. మొదటి పాదం మొదటి అక్షరం చం, రెండవ పాదం రెండో అక్షరం ద్రా, మూడవ పాదం 10వ అక్షరం బా, 4వ పాదం 19వ అక్షరం బూ. అది సరే. 4వ పాదం 19వ అక్షరం బూ. స్వర్ణాంధ్రప్రదేశ్.
చంద్ర సుశీతలత్వమున చంద్ర సుశీతలత్వమున చంద్ర సుశీతలత్వమున స్వర్ణమయంబగు స్వర్ణమయంబగు రాష్ట్రకాంక్షతో చంద్ర సుశీతలత్వమున స్వర్ణమయంబగు రాష్ట్రకాంక్షతో అని చెమ్మ వచ్చేటట్టు చెప్పినాం. మళ్ళీ రెండో పాదంలో రెండో అక్షరం ద్రా వస్తుంది. మూడో పాదంలో బా వచ్చేది కొంచెం కష్టం అవుతుంది, చూద్దాం. అప్పటికి ఏతిస్తానం కాబట్టి సరే చూద్దాం. నాలుగో అక్షరం బా ఉండొచ్చునా? సరే చూద్దాం చూద్దాం పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఆసు అంశాన్ని ఇవ్వాల్సిందిగా కర్ణాటక చంద్రమౌళిని గారు, మీరందరూ పసిపిల్లల కథలు రాసేటువంటి హరికిషన్ గారిని చూసి ఉంటారు. వారు ఆ విధంగా అన్ని కథలు రాయగలిగినారు అని అంటే దానికి కారణం వీరే, చంద్రమౌళి గారే. వీరు కూడా చక్కని పద్యాలు రాస్తారు. ఇప్పటికే 2-3 శతకాలు రాసి ఉన్నారు. అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వారు ఇప్పుడు ఆసు అంశాన్ని అడుగుతారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి, అవధాన సరస్వతికి ప్రణమిల్లుతూ, బాబు వచ్చాడు, జాబులిస్తున్నాడు, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కళ్ళల్లో పున్నమి చంద్రుని వెలుగులు నింపుతున్నాడు. మరి ఈ శుభ సందర్భాన్ని ఆసువుగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా నిరాశల చీకట్లు, మా నిరాశల చీకట్లు మాయమౌట, మా నిరాశల చీకట్లు మాయమౌట, స్వప్నమునగాదు స్వప్నమునగాదు నిజముగా సాధ్యమయ్యే, మా నిరాశల చీకట్లు మాయమౌట, స్వప్నమునగాదు నిజముగా సాధ్యమయ్యే. నిండు చంద్రుని వెలుగులు, నిండు చంద్రుని వెలుగులు పండుచుండా, నిండు చంద్రుని వెలుగులు పండుచుండా, పారిపోవొక చీకట్లు, పారిపోవొక చీకట్లు దారి బట్టి, పారిపోవొక చీకట్లు చెప్పట్లు దారి బట్టి. మధురమైన పద్యం. పారిపోవొక చీకట్లు దారి బట్టి. తర్వాత సాధారణంగా పురాణ పఠనం అనేటువంటి అంశాన్ని పెట్టుకుంటూ ఉంటాం. ఏదో ఒక కావ్యంలో నుంచి ఒక పద్యం చదివితే దాన్ని వ్యాఖ్యానం చేసేటువంటి విధానం. ప్రత్యేకించి టీజీవీ కళాక్షేత్రంలో అవధానం జరిగితే మాత్రం ఆ అంశాన్ని పక్కకు పెట్టి మహమ్మద్ మియా గారి ఒక గజలు లేదా ఒక పాట, వారి పాటకు పద్యం అనేటువంటి అంశాన్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఇంకెక్కడైనా ఈ అంశాన్ని పెట్టుకోవాలంటే అక్కడ మహమ్మద్ మియా గారు దొరకరు. వారు ప్రారంభంలోనే అద్భుతమైనటువంటి పాట పాడారు. సాహిత్యంలో ఏముంది అనేదాన్ని మనం చాలా సందర్భాల్లో చూడం. ఆ గొంతులో ఉండేటువంటి మాధుర్యానికే మనం తన్మయమైపోతూ ఉంటాం. కాబట్టి సాహిత్యం ఇటు అటు ఉన్న ఆ పాడేటువంటి వారి సుస్వరం వల్ల పణులు, పశువుల శిశువుల పణుల శిరసులుగా అని చెప్పి అన్నాడు. అంత మెస్మరైజ్ చేసేటువంటి
అద్భుతమైన స్వరం కలిగినటువంటి మహమ్మద్ మియా గారు ఇప్పుడు ఒక గజల్నో పాటనో వారు గానం చేస్తారు. అందులో ఉన్నటువంటి ప్రధానమైన భావాన్ని పట్టుకొని నేను ఒక చిన్న పద్యం చెప్తాను అంతే. ఆయన పాడారు కదా అని నేను కూడా పాడతానని అనుకునేరు. నేను అంత పాడువాడిని కాదు. ధన్యవాదాలు. అయితే మా బావగారు పాడువారంటారా? అవును, పద్యాన్ని పాడువారు, పాటను పాడువారు, పద్యద్వేషులతో రాపాడువారు. ఆడువారు కనిపించినప్పుడు ఇంకా ఎక్కువ పాడువారు అవుతారు. కానీ మీ ఇద్దరి మధ్య వ్యవహారాన్ని లోకానికంతా రుద్దొద్దండి. ఆడువారు అంటే ఆట ఆడేవారు నేను అంటున్నాను. అదే అవును. మాతా మాతా సకల కళా నేత మధుర మంజుల స్వర ప్రియా నాదమయీ గీర్వాణి కళా శారదా కళా శారదా కళా శారదా నమో నమస్తుతే. ఆ సరస్వతి తల్లికి నమస్కరించుకుంటూ, అష్టావధాని గారికి నమస్కరించుకుంటూ, అవధాని గారికి మహాభారత రామాయణ గాథలన్నీ మీరు క్షుణ్ణంగా చదివారు. అందులో మహాభారతంలో అనేక రకమైనటువంటి సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క త్యాగాలైతేనేం, దానమైతేనేం, సత్యాలైతేనేం, కుట్రలైతేనేం, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి పాత్ర కూడా ఉంది. చాలా గొప్ప గ్రంథం మహాభారతం. ఇప్పుడు నేను చదివే గజల్ ఏదైనా ఒక అంశాన్ని అంటే మహాభారతంలోని ఈ అంశం ఇక్కడ ఉందని చెప్తే మేమంతా సంతోషం ఆ పద్య రూపంలో తెలియజేసుకుంటూ, పూలలో పూలపైన విహరించే పిల్లగాలికి తుమ్మ ముల్లంటే జడసుంటుందా, గోపురాలపై పడే సూర్యకాంతికి పెంట కుప్పలంటే వెగటుంటుందా, మైదానంలో పారే ఏటి నీటికి మాగాని బీడు ఒకటే, మైదానంలో పారే ఏటి నీటికి మాగాని బీడు ఒకటే, గుండెలోని పొరలు లేని మనిషి కంటికి ఒకే కులం పైన గురి ఉంటుందా, మానవతను పూజించే మంచి మనసుకు ఒకే మతం పైన బరి ఉంటుందా, కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది, కత్తులు నాటిన గుళ్ళో భక్తి ఎలా పండుతుంది, అంతా భద్రం అంటూ ఎంతకాలమీ వేషము, వంచన చేరిన ఇంట్లో మంచి ఎలా బతుకుతుంది, నాగులు చేరిన నోట్లో న్యాయమేమి పలుకుతుంది, అలలు పొంగే కడలికి ఆటైనా పోటైనా, చేవ ఉన్న వృక్షానికి చిగురైనా చీడైనా, రాశికి రావాలంటే విశేషమేదో ఉండాలి సుమా, రాశికి రావాలంటే విశేషమేదో ఉండాలి సుమా, ప్రాణమున్న దేహానికి పడకైనా నడకైనా, రచ్చకెక్కు ఆసామికి రాళ్ళైనా పూలైనా, గాలిలోన ఎగిరిపడే గడ్డి పరక ఊపిరెంత, ఏటిలోన తుల్లిపడే నీటి బుడగ ఉనికి ఎంత, గాలిలోన ఎగిరిపడే గడ్డి పరక ఊపిరెంత,
గాలిలోన ఎగిరిపడే గడ్డి పరక ఊపిరెంత, ఏటిలోన తుల్లిపడే నీటి బుడగ ఉనికి ఎంత. అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతే ఏం లాభము, అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతే ఏం లాభము. కడలిలోన ముడిసిపడే కప్ప పిల్ల పాకుడెంత, కడలిలోన మిడిసిపడే కప్ప పిల్ల పాకుడెంత. నడి మంత్రపు సిరి నేర్పిన దుడికి బుద్ధి దూకుడెంత. చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు. ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే చేయి జారిపో నీకు జీవితాన్ని నిందించకు. కలము రాయలేదని కాగితాన్ని నిందించకు. మంచిని వెలిగించని ఆ మతం కాదంటాను, మనిషిని బతికించని ఆ ధనం కాదంటాను. మంచిని వెలిగించని ఆ మతం కాదంటాను, మనిషిని బ్రతికించని ఆ ధనం కాదంటాను. ఉనికి సార్థకం కానిది ఉన్నా లేకున్నా ఒకటే, ఉనికి సార్థకం కానిది ఉన్నా లేకున్నా ఒకటే. ప్రజలను పలికించని ఆ పదవి కాదంటాను, ప్రజలను పలికించని ఆ పదవి కాదంటాను. మెదడును నడిపించని ఆ చదువు కాదంటాను. ధన్యవాదాలు. బాగుంది. మెదడు వికసింపజేయని చదువులేలా, మెదడు వికసింపజేయని చదువులేలా. ప్రజల రక్షించలేనట్టి పదవులేలా, ప్రజల రక్షించలేనట్టి పదవులేలా. మనిషి ప్రేమించలేనట్టి మతములేలా, మనిషి ప్రేమించలేనట్టి మతములేలా. మానవత్వము లేనట్టి మనుజుడేలా. చాలా చక్కగా ఈ విధంగా వారు చాలా చెప్పారు. మనం దానికి చాలా చెప్పాలి. దాన్ని సంక్షిప్త సుందరంగా ఇక్కడికి ఆప్ చేసి మనం రెండవ ఆవృత్తంలోకి ప్రవేశిస్తున్నాం. రెండవ ఆవృత్తంలో మళ్ళీ నిషిద్ధాక్షరిలో ఇది వరకు మనం ఇరుపక్ష లక్ష్య కర్తగా అని చెప్పినాం. అవధాని గారు, వెంకటేశ్వర స్వామి గారు తిరుపతిలో ఒక పక్కన పద్మావతి, ఇంకో పక్కన బీబీ నాంచారిని పెట్టుకొని మధ్యలో ఉండి సకల ప్రపంచ భక్తజనుల పూజలు అందుకుంటున్నారు. సరిగ్గా ఆయన బాటలోనే మా వీధి చివరిలో ఉండే వెంకటేషు పద్మ ఉండంగానే ఒక బీబీని పెళ్లి చేసుకున్నాడు. పద్మ వైపు వాళ్ళు, బీబీ వైపు వాళ్ళు వచ్చి బడిత పూజ చేస్తున్నారు. ఆయనకేమో ప్రపంచ భక్తుల పూజలు, ఈయనకేమో బడిత పూజలు. ఇదేమిటి స్వామి? అందుకే పెద్దలు చెప్పిన పని చెయ్యాల, మనం పెద్దలు చేసిన పని చేయకూడదు. వాళ్ళు చేసిన పని వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు కృష్ణునికి 8 మంది భార్యలండి, ఇది కాకుండా 16,000 మంది ఉండారని చెప్పి అంటారు గోపికలు. మనం కూడా అంటే మనం కంప్లైంట్ లేకుండా ఒక భార్యతోనే ఉండలేకుండా పోతున్నాం. ఆయన 8 మందిని పెళ్లి చేసుకున్నారు. ఏ స్టేషన్లో అయినా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయిందేమో చూడండి మీరు. లేదు, ఆయన సామర్థ్యం అది.
సామర్థ్యం ఉండేవాళ్ళు ఆ విధంగా సంసారం చేసుకొని వస్తూ ఉన్నారు. సామర్థ్యం లేనప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఆయన కూడా రుక్మిణిని ఎత్తుకొని పోయినప్పుడు వాళ్ళన్న రుక్మి తరుముకుంటూ వచ్చాడు, శిశుపాలుడు వచ్చాడు. ఏం చేశాడు? వాళ్ళందరితో పోరాడగలిగినటువంటి నేర్పరితనం ఉన్నవాడు కాబట్టి ఆయన ఆ పని చేశాడు. కాబట్టి మీ బడిత పూజ చేయించుకుంటూ ఉన్నటువంటి వెంకటేష్ ఏం చేయాలా? సామర్థ్యం ఉందో లేదో ముందుగా చూసుకోవాలి. సామర్థ్యం లేకుండా ఇట్లాంటి పనులన్నీ చేయకూడదు. కంప్లైంట్ లేనంత వరకు మంచిదే అంటావు. కంప్లైంట్ అక్కడ నుండి రానంత వరకు మంచిదే అంటావు. మంచిదే కదా. కంప్లైంట్ ఉంటేనే చెడు ఎక్కడైనా. ఇప్పుడు మీరు నలుగురిని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఎవరేం పట్టించుకోరు. ఎవరైనా ఒకరు కంప్లైంట్ చేసినారనుకోండి, అప్పుడు అది నేరం అవుతుంది. రెండవది, ఇరుపక్ష లక్ష్య కర్తగా మకారం. వర మకారం. లున్ వరలున్ వరలున్. నకారం. గా హ్రస్వమా? హ్రస్వం. గా. దకారం. దకారం. నా. మళ్ళా గకారం. జ. రకారం. లా అన్నారా? రా రా. లా. లాక్ లావత్తు. లాక్ లావత్తా. వా. రకారం. డు. వరలుంగద చల్లనైన వాడు. చంద్రబాబు. వా దీర్ఘమా? వా దీర్ఘం కదా? అవును. వా డు. వరలుంగద చల్లనైన వాడు. నకారం. స. దకారం. మా. రకారం. స్థా. సమస్త. దీర్ఘమా? సమస్త అంత. వరలున్ కదా చల్లనైన వాడు. చల్లనైన వాడు అన్నప్పుడు అట్లా చంద్రబాబుని తీసుకొని వచ్చిన. చల్లనైన వాడు సమస్త అంతవరకు ఆపి. ఇరుపక్ష లక్ష్య కర్తగా వరలున్ కదా చల్లనైన వాడు సమస్త. రెండవ పదం అయిపోయింది. తర్వాత సమస్య. అవధాని గారు, పెళ్ళి జరిగేటప్పుడు కొంగుకు పంచకు ముడివేసి అగ్ని చుట్టూ తిప్పుతారు. పాపం శుభమా అని పెళ్లి చేసుకున్న జంటను ఆ మంట చుట్టూ తిప్పడం ఎందుకు అని. అంటే రాబోయేటువంటి వాటికి కొన్ని సూచనలు అందుతూ ఉంటాయి ముందుగా రాబోయేటువంటి వాటికి. కాబట్టి నాయన
భవిష్యత్తులో ఇలాంటి మంట కూడా ఉంటుంది. ఇప్పుడు దూరంగా ఎట్లయితే నువ్వు తప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నావో, దూరంగా తిరుగుతున్నావో, అట్లా మంట పుట్టినప్పుడు దూరంగా ఉండేది నేర్చుకో అని చెప్పడం కోసం. మంట మధ్యలో పుడుతుంది, మనం దూరంగా ఉండాలి అంతే. సదమల బుద్ధితోడ మనసా వచసా కృత కర్మలన్నీయున్ వచసాకృత కర్మలన్నీయున్ ముదమున సత్ఫలం బిడును, ముదమున సత్ఫలం బిడును. ముదమున సత్ఫలం బిడును. సదమల బుద్ధితోడ మనసా వచసా కృత కర్మలన్నీయున్ముదమున సత్ఫలం బిడును. పూని ముకుందుని పూజ సల్పినన్, పూని ముకుందుని పూజ సల్పినన్, పూని ముకుందుని పూజ సల్పినన్. సదమల బుద్ధితోడ మనసా వచసా కృత కర్మలన్నీయున్ ముదమున సత్ఫలం బిడును. పూని ముకుందుని పూజ సల్పినన్. పూని ముకుందుని పూజ సల్పినన్. తర్వాత స్వస్తి అయిపోయింది. ఏం సార్, ఏం ఇబ్బంది లేదు కదా? ఇప్పుడంతా ప్రీ వెడ్డింగ్ చాటింగ్ షూటింగ్ల కాలం నడుస్తుంది. వెడ్డింగ్ అయ్యాక నో చాటింగ్, ఓన్లీ ఫైటింగ్ మిగులుతుంది. ఈ పెళ్లి కోయిల ముందే కుయ్యడం ఎందుకు, వెంటనే ఆ నోర్లు ముయ్యడం ఎందుకు? మీరు మామూలు ప్రశ్న కాదు ఇది, ఒళ్ళంతా జలధరించేటువంటి ప్రశ్న. పైగా అప్రస్తుతంలో ఇట్లాంటి ప్రశ్న అడిగారు. ప్రస్తుతమైనటువంటి ప్రశ్న, ప్రస్తుతమైనటువంటి ప్రశ్న అడిగారు. అంటే ఇద్దరు మనుషులు కలిసి బ్రతకాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఇదంతా చాలా కాలం పట్టేటువంటి వ్యవహారం. చచ్చేదాకా ఎవరికి ఎవరు అర్థం కారు. కాబట్టి మేము ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, ఇదంతా ఒట్టి మాటలు, అవంతా అయ్యే పని కాదు. సింపుల్ టెక్నిక్ ఏమిటంటే ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోవడం. అది అసలైంది. అవతల వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మనం మౌనం వ్రతం పాటించడం. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఏంటంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మౌనం వ్రతం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. అవతల వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మనం మౌన వ్రతాన్ని పాటించాలి. ఇది సంసారాలు నిలబడేదానికి. అంతేగాని అహంకారాలకు పోతే సంసారాలు నీరు గారిపోతాయి. ఆ అహంకారాలని పెంచేటువంటివి ఇవన్నీ కూడా. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ చేస్తారంటే అర్థం ఏంటంటే వాళ్ళ అహంకారాన్ని పెంచేటువంటి, మా నాన్న ఏమైనా చేయగలడు, మా అమ్మ ఏమైనా చేయగలదు, నేను అడిగితే చాలు ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా పంపిస్తుంది, ప్రీ వెడ్డింగ్ అదేంటి శోభనమైన జరిపించగలరు అనేసి అనుకుంటారు. అది కాదు కదా చేయాల్సింది. మనం నేర్పించాల్సింది సంస్కారం నేర్పించాలా. ఆ సంస్కారాన్ని నేర్పిస్తే ఇద్దరు కలిసి ప్రయాణించాలంటేనే ఇప్పుడు మనకు ఆర్టీసీలో ఏం చేస్తారంటే 2 సీట్లు ఉంటాయి అనుకోండి, ఆ మధ్యలో ఒక హ్యాండ్ రెస్ట్ ఉంటుంది. హ్యాండ్ రెస్ట్ ఉంటుంది. ఆ హ్యాండ్ రెస్ట్ ఎవరిది? ఈ పక్క ఉండేవాడిదా ఆ పక్క ఉండేవాడిదా?
ఈ రహస్యం అర్థమైందంటే దాంపత్యం హాయిగా జరిగిపోతుంది. అవతలుండే ఆయన వయసు అయినటువంటి వాడు అనుకో, మనమే ఏం చేస్తాం, ఈ చేతిని ఇట్ట పెట్టుకొని ఆయన్ని పెట్టుకోమంటాం, గౌరవిస్తాం. అంటే ఆయన కుదరదు కాబట్టి మనం ఇబ్బంది పడుతుండే చూసి ఆయనే చెయ్యి కొంచెం జరుపుకొని పెట్టుకోండి పర్వాలేదని చెప్పి అన్నారనుకోండి, ప్రయాణం హాయిగా సాగిపోతుంది. దీనికోసం గొడవ పడినాడు అనుకోండి, దాని పైకి లాగేస్తాడు, నీకు వద్దు నాకు వద్దని. అదే విడాకులంటే. అట్లా లేకుండా ఆ ఒక్కటి అర్థం చేసుకున్నారంటే ప్రశాంతంగా సాగుతుంది. స్వస్తి. స్వస్తి శ్రీయగు చంద్రబాబునకు విశ్వంబెల్ల కీర్తించగా, విశ్వంబెల్ల కీర్తించగా. శుభమస్తు, శ్రీరస్తు, తదాస్తు రావాలి. శ్రీరస్తు కూడా ఉంది కదా. ఇప్పుడు శ్రీరస్తు, తదాస్తు, శుభమస్తు రావాలి. శ్రీరస్తు. స్వస్తి శ్రీయగు చంద్రబాబునకు విశ్వం బెల్ల కీర్తించగా. స్వస్తి శ్రీయగు, స్వస్తి శ్రీయగు, స్వస్తి శ్రీయగు ఆంధ్ర రాష్ట్రమునకున్, స్వస్తి శ్రీయగు ఆంధ్ర రాష్ట్రమునకున్, శ్రీయగునాంధ్ర రాష్ట్రమునకున్, స్వస్తి శ్రీయగునాంధ్ర రాష్ట్రమునకున్, స్వస్తి శ్రీయగుణ ఆంధ్ర రాష్ట్రమునకున్. ఆ స్వస్తి శ్రీ అనేది పదే పదే వస్తుంది. స్వస్తి శ్రీయగు ఆంధ్ర రాష్ట్రమునకున్. సర్వుల్ తదాస్తంసనన్. స్వస్తి శ్రీయగుణ ఆంధ్ర రాష్ట్రమునకున్.